అస్సలు ఫెయిల్ అవ్వకుండా 100కి 100 మార్కులు ఇచ్చే స్పాంజ్ కేక్ని ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేయచ్చు, బిగినర్స్ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. బేకరీలో స్పాంజ్ కేక్ కొనాలన్న ఆలోచన కూడా రాదు మీకు. దీనికోసం మిక్సీ జార్లోకి అరకప్పు చక్కెరని వేసి ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత 1/3 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి, రిఫైన్డ్ ఆయిల్ని. అలాగే 3 ఎగ్స్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ని యాడ్ చేసుకొని 3 to 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి బాగా. నెక్స్ట్ బౌల్లోకి స్ట్రైనర్ తీసుకొని 1 కప్ వరకు మైదా పిండిని, ½ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ½ టీ స్పూన్ వరకు వంట సోడా ఉంటే వేసుకోండి. అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసి జల్లించుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండిలో ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోండి. నెక్స్ట్ కేక్ ట్రేలోకి నేను బటర్ పేపర్ లేదని నార్మల్ పేపర్కి ఆయిల్ రాసి తీసుకుంటున్నాను. బ్యాటర్ కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా ఉండాలి చూడండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటే కొద్దిగా పాలు వేసి కలుపుకోవచ్చు. ఇలా 1-2 సార్లు ట్యాప్ చేసుకొని ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్ లో చేసి లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 50 నిమిషాల పాటు ఉంచుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. పైన పొంగిన ఈ లేయర్ ని కట్ చేసుకొని కేక్ బేస్ లా యూస్ చేసుకోవచ్చు. స్పాంజ్ కేక్ లా కూడా తినేయచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మరి.